సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఈ వీడియో ఎస్పెషల్లీ లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి సిపి గేట్ వీడియోస్ స్టార్ట్ చేసినా కదా. ఆల్రెడీ సిపి గేట్ అప్లికేషన్ ఇక నోటిఫికేషన్ వస్తుంది మనకి, ఇంకా ముందే ఉంది. June 13కి రిలీజ్ అవుతుంది అని ఇచ్చారు. సో June 13 or 14 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అండ్ June 18 to July 18 అప్లికేషన్లు అనేవి జరుగుతాయి. July 18 అయిపోయిన తర్వాత July 24, 25 జూలై లాస్ట్ వీక్లోనే మీకు సిపి గేట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఇదంతా ఓకే. అండ్ మోస్ట్లీ ఇప్పుడు మన ప్రజెంట్ నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, సిలబస్ ఏందన్నా, ఎట్లా ప్రిపేర్ కావాలన్నా, ఏ ర్యాంక్ వస్తే క్యాంపస్లో సీట్ వస్తుంది, మంచి ర్యాంక్ రావాలంటే ఎట్లా, ఏం చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, కట్ ఆఫ్ ఎట్లుంటుంది. ఫస్ట్ థింగ్ ఓకే, దీని గురించి క్లారిటీ ఇస్తాను నేను. ఎందుకంటే ఇక ఎన్ని కామెంట్స్ కానీ రిప్లై చేయాలి చెప్పరు. మీకంటూ ఒక పాయింట్ అనేది తెలవాలి కదా. ఇగో ఫస్ట్ థింగ్, ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ర్యాంక్ అనేది మంచిగా రావాలి. ఫస్ట్ ర్యాంకా, టాప్ 10 ర్యాంకా, టాప్ 50 ర్యాంకా, టాప్ 100 ర్యాంకా, ర్యాంక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, ర్యాంక్ అనేది ఎట్లా వస్తుంది? 2024లో 60 మార్కులకే టాప్ 100లో ర్యాంక్స్ వచ్చినాయి. 2024లో 60 మార్కులకే టాప్ 100లో ర్యాంక్ వచ్చినాయి. నేను పర్టికులర్ ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ 2023లో 55 మార్క్స్ వస్తేనే టాప్ 100 ర్యాంక్స్ అనేటివి వచ్చినాయి. ఎందుకు? 2023లో పేపర్ హార్డ్ ఉంది. సో పేపర్ హార్డ్ ఉండడం వల్ల మార్క్స్ అనేటివి 50 మార్కులు 55 మార్కులు వచ్చినా కూడా టాప్ 100లో ర్యాంక్స్ వచ్చినాయి. సో దాని మీనింగ్ ఏంటంటే, పేపర్ హార్డ్ ఉంది, రాసిన ప్రతి ఒక్కళ్ళకి 30, 40, 45 వచ్చినాయి. సో కొంచెం మంచిగా ప్రిపరేషన్ అయ్యి రాసిన వాళ్ళు టాప్ 100 స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళకు 50, 55 వచ్చినాయి. ఓకేనా, సో అది అన్నట్టు. 2024లో చూసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పేపర్ ఈజీ వచ్చింది. సో ఓకేనా, పేపర్ ఈజీ వచ్చింది. ఆబ్వియస్లీ మంచిగా ప్రిపేర్ అయిన క్యాండిడేట్ 60 మార్కులు అంటే 100కి 60 మార్కులు, 60 క్వశ్చన్లు పెట్టి 60 మార్కులు తెచ్చుకున్నాడు. సో 60 మార్కులు 65 మార్కులు వచ్చిన వాళ్ళకే టాప్ 10, టాప్ 20 ర్యాంక్స్ అనేటివి వచ్చినాయి. టాప్ 100లో చూసుకుంటే 60 మీద మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనకి ఏమవుతుందంటే, ఇక్కడ చాలా 40+ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, 40+ సబ్జెక్ట్స్. అది ఎంఏలో అయితే ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది, ఎంకామ్ ఉంటుంది. ఎంఎస్సీలో చూసుకుంటే ఎంఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ. సో చెప్పుకుంటూ పోతే 40+ కోర్సెస్ అనేటివి ఉంటాయి. ఒక్కొక్క కోర్సెస్కి ఒక్కొక్క క్వశ్చన్ పేపరు 100 మార్కులకు ఉంటుంది. ఆ పర్టికులర్ పేపరు, సిపి గేట్ పేపరు, ఏ పేపర్ ఎట్లా వస్తుందని మనకు తెలియదు. అది పేపర్ ఈజీ రావచ్చు, పేపర్ టఫ్ రావచ్చు. ఇది మైండ్లో పెట్టుకోరు మీరు. పేపర్ టఫ్ వచ్చిందనుకోరి, ఫస్ట్ ర్యాంక్ కూడా నార్మల్ స్కోరే వస్తుంది. 100 మార్కులకు 70 మార్కులు 80 మార్కులు ఏం తెచ్చుకోడు. ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి అందరికీ యావరేజ్గా గవ్వే 40 మార్కులు 50 మార్కులు వస్తాయి. ఓకేనా, మంచిగా చదివినోడికి 50, 55, 60 ఆగిపోతారు. పేపర్ టఫ్ వస్తాయి. అండ్ పేపర్ ఈజీ వస్తే టాప్ 100 ర్యాంకర్స్ చూసుకుంటే పేపర్ ఈజీ వస్తే పోతుంది, ఈజీగా 70 దాకా పోతుంది. ఓకేనా, 65, 70, 75 కూడా పోతుంది. మా ఫ్రెండ్కి సిపి గేట్లో 80 మార్కులు వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ సిపి గేట్. ఓకేనా, సో టాప్ 100 ర్యాంకర్స్ని చూసుకుంటే 70, 68, 67 అట్లున్నారు. ఓకేనా, సో మేము రాసినప్పుడు చెప్తున్నా, పేపర్ అనేది ఎట్లొస్తుంది తెలియదు. అది ఈజీ వస్తే కట్ ఆఫ్ అనేది, అంటే మార్క్స్ అనేటివి ఈజీ వస్తే 70 మార్కులు వస్తే టాప్ 100 ర్యాంక్ వస్తుంది. పేపర్ హార్డ్ వచ్చిందనుకో 55, 60 మార్కులు వచ్చినా కూడా టాప్ 100 ర్యాంక్స్ వచ్చాయి. ఎందుకంటే సబ్జెక్టుకి మొత్తం, అంటే ప్రతి సబ్జెక్టుకి ఒక 4-5 వేల మంది 3,000 మంది అప్లై చేస్తారు. అందరికీ గదే ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నువ్వు రాసే క్వశ్చన్ పేపరే మిగిలిన అందరు రాస్తారు, నువ్వు నీ సబ్జెక్ట్ అప్లై చేసిన వాళ్ళు. మేము సెపరేట్ క్వశ్చన్ పేపర్లు ఏముండే ఆ సబ్జెక్ట్ అప్లై చేసిన అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్. అది హార్డ్ వస్తే అందరికీ హార్డ్ వస్తున్నట్టే, అది ఈజీ వస్తే అందరికీ ఈజీ వచ్చినట్టే. సో కట్ ఆఫ్ అనేది, మార్క్స్ అనేవి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే క్యాంపస్లో సీట్ వస్తాయి అనేది మనకే తెలియదు, నాకే తెలియదు. ఎందుకంటే 40+ సబ్జెక్టులల్లో ఏ పేపర్ ఎట్లా వస్తుంది అనేది తెలియదు. ఓకే, అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ర్యాంకుల వైజ్ చూసుకుంటే మనకి ర్యాంకులు టాప్ 100 ర్యాంక్స్ తెచ్చుకోవాలి, టాప్ 50 ర్యాంక్ తెచ్చుకోవాలి. ఉస్మానియా క్యాంపస్లో రావాలంటే ఆడు ఉండేటివి 40 సీట్లు 50 సీట్లు ఉంటాయి ఒక్కొక్క కోర్సులో. ఆ ఉన్న 40-50 సీట్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆడ 40 మందిని 50 మందిని తీసుకుంటారు. సో సిపి గేట్ రాసిన టాప్ 50, టాప్ 60 ర్యాంకర్స్, టాప్ 70 ర్యాంకర్స్కి ఆ 40 సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి టాప్ 10 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, టాప్ 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉస్మానియా క్యాంపస్కి రారు.
వాళ్ళు వాళ్ళ దగ్గర క్యాంపస్లు దగ్గర కాలేజీలకి వెళ్ళిపోతారు కొన్ని రీజన్స్ వల్ల. సో నార్మల్గా చూసుకుంటే టాప్ 70 టాప్ 80 ర్యాంకర్స్ ఆ లోపే టాప్ 100 ర్యాంకర్స్ లోపే ఉస్మానియా క్యాంపస్లో ఫిలప్ అయిపోతారు. అక్కడ ఉండేది 40-50 సీట్స్ కాబట్టి ఒక్కొక్క కోర్స్కి. సో ఉస్మానియా యూనివర్సిటీలో మీరు సీటు తెచ్చుకోవాలంటే టాప్ 100 ర్యాంకే ట్రై చేసుకోరు. ఓకేనా, 100 ర్యాంకు బిలో ఉంటేనే మీరు సేఫ్ అన్నట్టు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా బయట కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఉంటుంది, తెలంగాణ యూనివర్సిటీ మనకు నిజామాబాద్లో ఉంటుంది, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్లో ఉంటుంది, నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంటుంది, ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ ఉంటుంది కరీంనగర్లో. సో ఇలాంటి యూనివర్సిటీ JNTH ఉంటుంది యూనివర్సిటీ. సో ఇలాంటి యూనివర్సిటీస్ అండ్ అమ్మాయిలకి కోటి ఉమెన్స్ వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, అది పేరు చేంజ్ అయింది రీసెంట్గా, వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్స్. సో మీకు ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ర్యాంకుని బట్టి ఓ 100 ర్యాంక్ వస్తే ఉస్మానియా యావరేజ్గా, ఓ 400-500 ర్యాంక్ లోపు వచ్చిన కాకతీయ యూనివర్సిటీ, ఓ 500-600 వచ్చిన తెలంగాణ యూనివర్సిటీ, 1000 బిలో వస్తే ఏదో ఒక క్యాంపస్లో సీట్ వస్తుంది. ఏదో ఒక క్యాంపస్లో సీట్ రానికి 100స్లో ర్యాంక్ ఉంటే 1000 బిలో ఉంటే ఏదో ఒక మెయిన్ క్యాంపస్లో సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇట్లా అన్నట్టు. ఇక ఎట్లా ప్రిపరేషన్ కావాలన్నా అంటే గూగుల్ అనేది ఒకటి ఉంటుంది మనకి, మీ ఫోన్లోనే గూగుల్ ఉంటుంది. CEP గెట్ మీరు ఏది అప్లై చేస్తుర్రు, MA ఇంగ్లీషా, MSc మ్యాథ్సా, MCOMా, MSWనా, ఏది అప్లై చేస్తుర్రు ఆ పర్టికులర్ది పెట్టాలి అక్కడ. CEP గెట్ MA ఇంగ్లీష్ సిలబస్, CEP గెట్ MSc మ్యాథ్స్ సిలబస్, CEP గెట్ MCOM సిలబస్ అని సెర్చ్ చేస్తే బొచ్చడు వెబ్సైట్లు వస్తాయి. ఆ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మీ సిలబస్ అనేది తెలుస్తుంది. ఓకేనా, మొత్తం 100 మార్కులు ఉంటుంది. పార్ట్ A ఉంటుంది, పార్ట్ B ఉంటుంది, కొన్నిటికి పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C ఉంటుంది. సో 100 మార్కులు డివైడ్ చేస్తారు. ఆడ పార్ట్ Aలో ఎన్ని మార్కులు, పార్ట్ Bలో ఎన్ని మార్కులు, ఆడ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అఫీషియల్గా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది అక్కడ చూసుకోవాలి. మీరు అక్కడ చూసుకొని ఆ టాపిక్స్ మీరు డిగ్రీలో చదివిర్రా, ఆ టాపిక్స్ మీరు ఇంటర్మీడియట్లో చదివిర్రా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే MA ఇంగ్లీష్ అప్లై చేసిన, MA ఇంగ్లీష్ అప్లై చేస్తే అక్కడ ఉన్న టాపిక్స్ సో నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ బుక్లో కానీ డిగ్రీ ఇంగ్లీష్ బుక్లో కానీ చూసుకోవచ్చు. మనం నువ్వు MSc మ్యాథ్స్ అప్లై చేస్తున్నావు, లేదంటే MSc జాలజీ అప్లై చేస్తున్నావు, లేదంటే MCOM అప్లై చేస్తున్నావు, అప్పుడు చూసుకోవాలి ఆ సబ్జెక్ట్స్, ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ డిగ్రీలు ఉన్నాయా, డిగ్రీలో మనం చదివినామా, ఇంటర్లో మనం చదివినామా అనేది చూసుకోవాలి. ఆ టాపిక్స్ అనేవి చూసుకుంటే అందులోంచి ప్రిపరేషన్ కావాలి. ఇంకా బుక్స్ దొరుకుతాయా అన్న అంటే విజేత కాంపిటీషన్లో బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆ విజేత కాంపిటీషను ఏ సబ్జెక్ట్కి అయితే ఎక్కువ సేల్ జరుగుతుందో బుక్కులు అనేవి అమ్ముడు పోవాలి కదా, వాళ్ళకి లాభం రావాలి. వాళ్ళు ఎందుకు ప్రింట్ చేస్తారు, లాభం వస్తేనే ప్రింట్ చేస్తారు. సో ఏ సబ్జెక్ట్స్కి అయితే మంచిగా సేల్ అవుతాయో, ఎక్కువ మంది అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్స్ వాళ్ళు బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, ప్రింట్ మనకి పబ్లిష్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. మీ డిస్టిక్లల్లో బుక్ స్టోర్స్లలో అడగండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ కోటిలో కానీ మీకు దగ్గరలో ఉన్న మంచి బుక్ స్టోర్స్లో అడగండి. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సెర్చ్ చేయండి, CEP గెట్ విజేత కాంపిటీషన్ బుక్స్ అని సెర్చ్ చేయండి. సో అందరూ దొరుకుతాయి. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మేబీ పబ్లిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే CEP గెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సేల్ అవుతాయి కదా అని పబ్లిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో బుక్స్ అనేవి దొరికితే తీసుకోండి. అండ్ ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర SLN బుక్ సెంటర్ ఉంటుంది. SLN బుక్ సెంటర్ మీరు గూగుల్లో కొట్టారు అనుకోండి, ఆ వెబ్సైట్ వస్తుంది, వాళ్ళ అక్కడ చూపిస్తుంది. అందులో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేసి కనుక్కొని మీకు సంబంధించిన ఎంట్రన్స్ బుక్ ఉందా అని కనుక్కోండి. అక్కడ వాళ్ళు ఎట్లా అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర బుక్ సెంటర్ ఫేమస్. నోట్స్ అనేవి దొరుకుతాయి. CEP గెట్ ప్రతి ఎంట్రన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన నోట్స్ అనేవి సో స్టూడెంట్స్ తయారు చేసినాయి, సార్లు తయారు చేసినాయి, ఏదో ఒక బుక్ అనేది వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు గూగుల్లో కానీ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, బయట మార్కెట్లో బుక్ దొరకకపోతే విజేత కాంపిటీషన్లో, సో ఆ SLN బుక్ సెంటర్ అని కొడితే మీకు వస్తుంది. అది హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో ఉంటుంది. మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పోయి కొనుక్కోరి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే పోయి తీసుకోరి. ఇది బుక్స్కి సంబంధించింది. బుక్ దొరుకుతుంటే బుక్లోనే మనకు మోడల్ పేపర్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. లేదంటే గూగుల్లో కూడా మోడల్ పేపర్స్ అనేది ట్రై చేయొచ్చు. అండ్ నేను దాని గురించి సెపరేట్గా వీడియో చేస్తాను, ప్రీవియస్ పేపర్లకు సంబంధించింది. అది మీరు ఆ బుక్ తీసుకుంటే బుక్లో అవైలబుల్ ఉంటాయి. ఆ బుక్స్ అనేది తీసుకోరు. ఇక కొన్ని సబ్జెక్ట్స్కి బుక్స్ దొరకకపోతే ఆ సిలబస్ చూసుకొని, ఆ సిలబస్ ఏముందో CEP గెట్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ని చూసుకొని గూగుల్లో కానీ నార్మల్గా యూట్యూబ్లో కానీ మీ ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్స్లలో కానీ మీరే ఓన్గా ప్రిపరేషన్ కావాలి. అంతకు మించి మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఓకేనా, సో కొన్ని కోర్సెస్కి 40 కోర్సెస్ ఉన్నాయి కాబట్టి 40 కోర్సెస్కి 40+ కోర్సెస్కి అన్నిటికీ ఎంట్రన్స్ బుక్లు అనేవి దొరికాయి. కొన్ని చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, వాటికి అసలు ఎంట్రన్స్ బుక్లే ఉండేవి. మనమే సిలబస్
కాపీ చూసుకొని ఓన్గా ప్రిపరేషన్ కావాలి. సో అంతకుమించి చేసేది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి అంతే, ఇక అర్థమైంది కదా మీకు. అండ్ అఫీషియల్గా సిపి గెట్ రిలీజ్ అయిన తర్వాత సిపి గెట్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది. సిపి గెట్ 2025 అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేస్తే అందులో ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ అలా పెడతారు. ఓకేనా, మీరు అప్లై చేసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏందో దాని సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది మనకు గూగుల్లో కొడితే వస్తుంది, సిపి గెట్ 2025. ఆ వెబ్సైట్లోనే మనకి వాళ్ళు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన పీడిఎఫ్ పెడతారు, సిలబస్ పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు, లేదంటే మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. అండ్ సిలబస్ 2022కు 23కి 24కి ఏం చేంజ్ కాదు, గదే సిలబస్ ఉంటుంది, గదే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్ మీకు దొరికితే 24ది 23ది కొనుక్కోరి. సిలబస్ ప్యాటర్న్ ఏం చేంజ్ కాదు, సేమ్ ఉంటుంది. కాబట్టి పాత బుక్లు అయినా పర్లేదు, తీసుకోర్రి. ఓకేనా, అంతే. మీకు మేబీ అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని దాని సిలబస్ ఏందని గూగుల్లో చూసుకొని, బుక్స్ దొరుకుతలేవా అని బయట చూసుకొని, మీకు ఇంటర్మీడియట్లో డిగ్రీస్ దానికి రిలేటెడ్ ఏమన్నా, ఆ సిలబస్కి రిలేటెడ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ డిగ్రీ బుక్స్లలో ఇంటర్ బుక్స్లలో దొరికితే గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ కావాలి. అండ్ జూలై లాస్ట్లో ఉంటాయి ఎగ్జామ్స్. ఇది జూనే. ఇప్పుడు ఈ జూన్కే ఇంకా 3 వారాలు ఉన్నాయి. జూన్లో 3 వీక్స్ ఉన్నాయి ఇంకా. సో మళ్ళీ జూలైలో ఉంది. సో జూలైలో ఇంకో 3 వీక్స్ ఈజీగా దొరుకుతాయి. 6 వీక్స్ ఉంది మీకు. ఓకేనా, ఆల్మోస్ట్ 40-45 డేస్ టైం ఉంది. దిస్ టైమ్ ఈజ్ ఫుల్ ఎనఫ్ సిపి గెట్లో మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకోనికి. యూటిలైజ్ చేసుకోవాలి అంతే. డిగ్రీ సప్లిమెంటరీ ఉన్నోళ్ళు మీరు డిగ్రీ క్లియర్ చేసుకోరు, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసుకోరు. సిపి గెట్ కూడా అప్లై చేసుకోరు. మనకి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఉంటుంది. సిపి గెట్ ఫస్ట్ పేజ్ మిస్ అయినా సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ మీ డిగ్రీ సప్లీలు క్లియర్ చేసుకుంటే అప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అనేది తెచ్చుకోవచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీరు సిపి గెట్ అప్లై చేసుకోవచ్చు, రెగ్యులర్ పీజీ చేసుకోవచ్చు. స్కాలర్షిప్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 తీసి పెట్టుకోరు. ఓకేనా, అంతే. మంచి క్లారిటీగా చెప్పిన అనుకున్నా. మళ్ళీ అన్న ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలి, ఎట్లా అంటే ఇక నేను చూస్తా, అది కూడా చూస్తా. సబ్జెక్ట్ వైజ్ వీడియో చేయడానికి చూస్తా. ఆ సిలబస్ ఏంది, అదేంది అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సబ్జెక్ట్ ఏంది, దాని సిలబస్ ఏంది, ఒక మోడల్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకే వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో నేను చెప్పింది అయితే అర్థమైంది కదా, చూసుకోరి. అంతే, అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. సో టోటల్లీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు, మీకు నాలెడ్జ్ ఉన్న సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకుంటే అది చదవడానికి ఈజీ ఉంటుంది. మీకు ఎంతో కొంచెం ఇంట్రెస్ట్, నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని క్వశ్చన్లు మీరు ఓన్గా పెట్టగలుగుతారు. ఓకేనా, అప్పుడు మంచి స్కోర్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో నీకు ఇష్టం లేని సబ్జెక్టు ఎవడో ఫ్రెండ్ గారు తీసుకుంటున్నా కదా అని కాకుండా క్యాంపస్లో సీట్ కొట్టాలి, మంచి ర్యాంక్ రావాలంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు తీసుకో, నీకు నాలెడ్జ్ ఉన్న సబ్జెక్టు తీసుకో, దానికి ప్రిపేర్గా ఈజీగా సీట్ వస్తుంది. ఓకే, సో అంతే. మన ఛానల్ కొత్త వాళ్ళకి షేర్ చేయరు. సిపి గెట్ అయిపోయేంత వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను కంపల్సరీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. 2023, 2024 2 సిపి గెట్స్కి చేసిన. ఇప్పుడు 2025 ఇది థర్డ్ సిపి గెట్. మన ఛానల్లోనే వీడియోస్ అనేవి ప్రీవియస్గా చూసుకోవచ్చు. అండ్ క్యాంపస్లలో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన క్యాంపస్ స్టూడెంట్ నుంచి చూసి పీజీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ప్రజెంట్ అన్ని క్యాంపస్లలో, తెలంగాణ యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లలో మ్యాక్సిమం ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త బ్యాచ్ మీరు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుని వస్తారో అందరికీ ఆల్ ద బెస్ట్. నేను మీకు గైడింగ్ అనేది ఇస్తా. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో గారు అప్డేట్స్. మీకు అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక చిన్న హెల్ప్ అనుకోండి నా తరపు నుంచి. అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి అప్డేట్ని యూట్యూబ్లో పెడతా, మీరు చూసుకోండి. ఓకేనా, మిస్ అనేది అవ్వకుండా ప్రతి అప్డేట్ రావాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. అడ్మిషన్స్ అయిపోయి మీరు మంచిగా క్యాంపస్కి పోతే అంతే, అంతకుమించి నాకు కావాల్సింది ఏం లేదు. ఓకేనా, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఛానల్ కొత్తలో షేర్ చేయాలి, వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుంది. అండ్ సిపి గెట్ అప్లై చేసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపరేషన్ కానీ మంచి ర్యాంక్ రావాలి. ఓకే, అంతే, ఉంటా.